మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రధానంగా రాజయ్యకి ముందు నుంచి కూడా టికెట్ డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి, వస్తుందా రాదా అని మనం కూడా చాలాసార్లు రిపోర్టర్స్ టైంలో చెప్పినటువంటి పరిస్థితి కాదు. అలా అనుకున్నట్లుగానే ఆయనకి టికెట్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టికెట్ రాకపోయినా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరైతే అనుచరగణం, కార్యకర్తలు, ఎంపీపీలు, ఎమ్మెల్సీలు చాలామంది కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మీరెవరు కూడా పార్టీ అధిష్టానం కేసీఆర్ గీసినటువంటి గీత దాటే ప్రసక్తే లేదు, ఆయన ఇచ్చినటువంటి అధిష్టానాన్ని మేరకు ఖచ్చితంగా పనిచేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎమ్మెల్యే ఎవరైతే ప్రకటించారో వారికి సాయశక్తుల మనం వడ్డీ ఆయన గెలిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటే ఒక గొప్ప పదవి కూడా కేసీఆర్ ఇస్తారని కూడా ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. అది హామీయా ఆశాభావం అనేది మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో మొత్తానికి ఏదైనా కూడా తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అనేది ఒక అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆయనకి టికెట్ రాకపోవడానికి గల కారణం సర్పంచ్ నవ్యాన్ని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె గతంలో పోస్ట్ చేసినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారింది స్టేషన్ గన్పూర్ ఇష్యూ. కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తాటికొండ రాజయ్య డైరెక్ట్ స్టేషన్ గన్పూర్ రావడంతో కూడా ప్రజాప్రతినిధులతో పాటు అభిమానులు, అతనికి ఉన్న అనుచరులు మాత్రం ఒక్కసారి నిజవర్గం నా దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి కూడా ఒక్కసారి కార్యకర్తలను అభిమానులను చూడటంతో ఆయన కన్నీటి పరమయ్యారు. మొత్తానికి ఏడ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర బోర్లు మని కింద పడుకొని అంబేద్కర్ కు నమస్కారాలు చేసి మైక్ తీసుకొని కూడా డైరెక్ట్ గా ఆయన కంటతడి పెట్టుకున్న నేపథ్యం అయితే స్టేషన్ గన్పూర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ కూడా అభిమానులు కూడా చాలా కన్నీరు పరమైన చెప్పుకోవచ్చు. రాజయ్య మీ వెంటే ఉంటామని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఇంకా 50 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా నేను కేసీఆర్ గీత దాటిపోను, కేసీఆర్ పైన నాకు నమ్మకం, అపరమైన నమ్మకం ఉంది, నాకు ఏదో ఒక కానుకగా ఇస్తాడని చెప్పి కూడా ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రము టికెట్ విషయంలో కూడా అమ్మాయిస్ ప్రత్యేక కథనాలు కూడా ఎన్నో చెప్పి రాసిందని ప్రచారం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అమ్మా న్యూస్ కూడా డైరెక్ట్ గా టికెట్ డౌటే అని చెప్పి కూడా ఒక కోణంలో కూడా ప్రసారం చేసింది. దీని నేపథ్యంలో కూడా అమ్మా న్యూస్ చెప్పిందే కరెక్ట్ అయిందని అనుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే స్టేషన్ గన్పూర్ రాజయ్య కూడా టికెట్ రాకపోవడం కారణంగా కూడా ఆయన అభిమానులు అయితే ఒకసారిగా బొల్లుమని అంటే ఒక్కసారిగా ఏడ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన కంటతడి పెట్టుకుంటూ కన్నీళ్ళ పరమైన చెప్పుకోవచ్చు. రాయచక్ర ప్రధానంగా ఆయన ఉన్నత స్థానం కల్పిస్తామని, ఇప్పుడున్న పదవి కంటే కూడా గొప్ప పదవి ఇస్తామని కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఏదైతే టికెట్ ఇవ్వని నేపథ్యంలోనే కేసీఆర్ ముందుగానే ఒక హామీ ఇచ్చారని మనకి రాజయ్య చెప్పినటువంటి కామెంట్స్లో అర్థమవుతున్న పరిస్థితి. అది హామీ కాదు, ఖచ్చితంగా అంటే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పడం వల్లే చెప్పారనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్లుగానే అనుకోవచ్చు. ఎందుకంటే తాటికొండ రాజయ్యను కన్నీటి పరమైనట్టు ఆయన ఓదార్చడానికి కూడా అదొక ఆశాభావం అని అనుకోవచ్చు. మొత్తానికైతే ఆయనను మభ్య పెట్టడానికి ఆయనకు, ఎందుకంటే బలమైన నాయకుడిగా కూడా స్టేషన్ గన్పూర్ లో ఆయన రక్త బంధువులు అయితే ఎస్సీ కాన్స్టిట్యూషన్ కావడంతో కూడా తాటికొండ రాజయ్యకు స్టేషన్ గన్పూర్ లో కూడా చాలా ఎస్సీ అంటే ఒక 35% ఎస్సీ ఓట్లే ఉన్నందున కూడా ఆయనను ఎటు పోకుండా ఉన్నట్టు అటు ఏ వైపు కూడా చూడకుండా కూడా తాటికొండ రాజును మభ్యపెట్టిన అనుకోవచ్చు. మొత్తానికైతే ఆయనకు ఒక ఎంపీ లేకపోతే నామినేటెడ్ పదవిగా ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి కూడా పరిస్థితి అయితే ఆయన ఆశాభావం కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఒక కేసీఆర్ మాత్రం నాకు 50 రోజుల తర్వాత కూడా ఒక మంచి కానుక ఇస్తారని చెప్పి కూడా ఆయన ఒక ఆశాభావుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంది తాటికొండ రాజయ్యకి. అలాగే గతంలో మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ టికెట్ రాకపోవడం అనేది, అంటే ఇంత సీనియర్ నేతకు టికెట్ రాకపోవడం అనేది కేవలం ఆయన ఉన్నటువంటి లైంగిక ఆరోపణలతో అయితే కేసుకు సంబంధించినటువంటి సర్పంచ్ నవ్య కారణంగానే టికెట్ ఇవ్వలేదు, ఒకవేళ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయేమో, లేకపోతే పార్టీకి అప్రతిష్ట వస్తున్నటువంటి కోణంలోనే ఆయనకి టికెట్ వెనక్కి లాగేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. మీరు చెప్పినట్లుగానే మీడియాలో ఒక చరిత్ర, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర ఎక్కిన నవ్య కేసు మాత్రము లైంగిక వేధింపులతో పాటు ఆయన పైన ఆరోపణలు చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని కారణంగా కూడా ఎమ్మెల్యే టికెట్ వెనుకకు తీసుకున్నారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని లైంగిక వేధింపులో పాల్పడిన అభ్యర్థులకు
ఎమ్మెల్యే ప్రకటించడం కూడా ఒక అన్ని ఇద్దరు అంటే ప్రతిపక్షాలు కావచ్చు వామపక్షాలు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పి కూడా ఆ కోణంతో కూడా వేరే క్యాండిడేట్ ఆయన పైన వేరే క్యాండిడేట్ పెట్టినా కానీ ఆయన ముందుకు ఆ కోణం చూపించుకోవడానికి కూడా వెళ్తుందని చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఆలోచించిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే స్వామి ఇంకొకటి అంటే ప్రధానంగా ఒకవేళ టికెట్ తాటికొండ రాజాకి ఇచ్చుంటే కనుక గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నవ్యకి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధాలు అయ్యే అవకాశం ఉంది అని ఒక ముందు జాగ్రత్త ఒకటి అనుకుంటే ఒకవేళ ఇప్పుడు కూడా అవే అలాంటి ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన. గతంలో నవ్య చేసినటువంటి ఛాలెంజింగ్లు ఏవైతే ఉన్నాయో నీ పతనాన్ని నేను చూస్తాను రాజకీయంగా నువ్వు దిగజారిపోతావు అని చెప్పి శాపాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతున్నాయని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని వస్తున్నాయి. అంటే ఇవన్నీ ముందు ఊహించా కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆయనకు ఒక హామీ కూడా ఇచ్చారు అని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే నవ్య ఆ కేసు పట్ల కూడా అంటే జానకిపురం సర్పంచి నవ్య కేసు అదొక ఆరోపణ అనుకుంటే మళ్ళా అతనికి పరువు ప్రతిష్ట పైన కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్థానికుడు కాబట్టి అతనికి ఒక ఏదైనా ఒక ప్రముఖమైన అంటే పదవి కట్టబెట్టవచ్చు అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుడు అనుకోవచ్చు, లేకపోతే అధిష్టానం కూడా అతనికి హామీ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కనపడతా ఉంది. రాజయ్య టికెట్ రాని నేపథ్యంలో కూడా నిన్న ఆ నవ్య కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఫోన్ కాల్లో మాట్లాడినట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే తాటికొండ రాజయ్యకు టికెట్ గా మెయిన్ గా కారణం మాత్రం నవ్య ఆరోపణలే అనుకోవచ్చు. కానీ ఆ ఆరోపణలు కప్పిపుచ్చడానికి రాజయ్య కార్యకర్తలను కాపాడుకోవడానికి రాజయ్య మనోభావాలను దెబ్బతీయకుండా రాజయ్యకు వేరే ఆలోచన రాకుండా కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే కల్పించబోతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. తాటికొండ రాజయ్యకు సర్పంచ్ నవ్య ఫోన్ కాల్ చేసిందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి వార్తలు వచ్చాయి. ఒకవేళ ఏం మాట్లాడింది అనేటువంటి వార్త ఏమైనా మనకు సమాచారం ఉందా? రాజయ్య పతనాన్ని నేను త్వరలో చూడబోతున్నా అని లాస్ట్ మన అమ్మాయి న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన నేపథ్యం కనపడతా ఉంది. ఆ పతనమే ఇప్పుడు అయిందని చెప్పి కూడా రాజయ్యకు కంటతడి పెట్టుకున్న రాజయ్య కూడా ఫోన్ కాల్ మాట్లాడి కూడా అతను డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి కూడా ఫోన్ కట్ చేసిన పరిస్థితి అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఈ పతనాన్ని నేను చూసిన నా పాపం తలిగిందని చెప్పి కూడా జానకపురం సర్పంచ్ నవ్య మాత్రం ఆరోపణలు చేసిందని చెప్పుకోవచ్చు. ఒకటి అంటే కేసీఆర్ ఒకేసారిగా అంటే విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తారు. లక్కీ నెంబర్ 6 కాబట్టి 87 లేకపోతే ఇలాంటి టికెట్లు కూడా చాలా వరకు చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి అన్నింటి కూడా విరుద్ధంగా కేసీఆర్ ఒకేసారి 115 మందిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వరంగల్కి సంబంధించినటువంటి చిన్న మార్పులు మినహా పూర్తిగా సిట్టింగ్లకే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొన్ని స్థానాల్లో టికెట్లకు సంబంధించినటువంటి ఆశ భంగపడినటువంటి వారు మిగతా పార్టీలో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలకు ఒక జనగామ మినహా కూడా అన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్లతో పాటు కూడా ఒక ములుగు కాన్స్టిట్యున్సీ మాత్రము జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతికి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అందరి సిట్టింగ్లకే ఇచ్చారనుకోవచ్చు. మొత్తానికైతే రేపు రానున్నారంటే మార్పులు చేర్పులు అంటే ఇంకా కొద్ది రోజుల వ్యవధిలో కూడా మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. లేకపోతే ఆ జనగామ ప్రత్యర్థిగా మన ఎవరికి ఇస్తారు అంటే మొత్తానికి వేసి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే ఎస్సీ ఎస్టీలకు క్యాడర్ మాత్రము వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీసీ వర్గానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓసీ వర్గానికి బీసీ వర్గానికే పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలు అయితే కొంతమంది ఎస్సీ ఎస్టీలు కోల్పోయినని చెప్పుకోవచ్చు. అందులో బాగా రాజయ్య కూడా కోల్పోయినని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే రాజయ్యకు ఏదో ఒక పదవి కట్టబట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికి 86 సీట్ల 86 అయితే అభ్యర్థులు ప్రకటించాల్సింది. సెంటిమెంట్ గా కూడా 115 మాత్రము ఇవన్నీ ఉన్న అభ్యర్థుల ప్రకటన అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవైతే ఆయన
కేసీఆర్ సెంటిమెంట్ తో కూడా మళ్ళా వరంగల్లో భారీ బహిరంగ సభలో కూడా కేసీఆర్ మేనిఫెస్టోలు కూడా విడుదల బహిరంగ మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నట్టు కూడా మొత్తానికైతే ఆయన అనౌన్స్మెంట్ అంటే కేసీఆర్ అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆగస్టు 6న కూడా భారీ ర్యాలీ ఉంటుంది. అదే మంత్రి దయాకర్ నేతృత్వంలో కూడా పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ కూడా పర్యటన ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి దయాకర్ రావు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అనుకోవచ్చు రాజశేఖర్.